హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలనే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నాకు మానిటైజేషన్కి అయితే ఎలిజిబిలిటీ వచ్చేసింది. సో నాకు ఎలిజిబిలిటీ వచ్చింది, కానీ నేను చేసిన తప్పులు అయితే మీరు చేయకూడదు. నాలాగా వీడియోస్ వ్లాగ్స్ చేసేవాళ్ళు ఎవరైనా ఈ మిస్టేక్స్ చేస్తున్నారేమో ఒకసారి చూసుకుంటారని అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే 4000 వాచ్ టైము ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. రివ్యూకి వెళ్ళింది, నాకు మానిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ అయిపోయాను. కంప్లీట్ ప్రాసెస్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ నాకు వచ్చేసి యాడ్సెన్స్ నుంచి పిన్ వెరిఫికేషన్ అవన్నీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయడం ఇవన్నీ అయితే నాకు కొంచెం ఉందన్నమాట చేయాల్సింది. సో మెయిన్గా నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదని నేనేం చెప్తున్నానంటే, మనం ఇప్పుడు షార్ట్స్ అవి పెడతాం కదా, షార్ట్స్కి నేనేం చేశానంటే, నాకు తెలియకుండా చేశానా తెలిసి చేశానా అనేది పక్కన పెడితే, మనం షార్ట్స్ చూసేటప్పుడు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకు యూజ్ సౌండ్ అని మనం అక్కడ ప్రెస్ చేస్తే ఆ సాంగ్ని మనం యూజ్ చేసుకొని మనం షార్ట్స్ పెట్టి ఆ సాంగ్ వాడుకుంటున్నాం. కానీ మనకు కాపీరైట్ లాగా అయితే అప్పటికప్పుడు కనబడట్లేదు, అసలు ఏం కనపడట్లేదు. కాకపోతే అది రివ్యూకి వెళ్ళినప్పుడు అయితే మనకేంటంటే స్ట్రైక్స్ వస్తాయి. మన కంటెంట్ కాదు, మనం వేరే వాళ్ళు పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని వాడారా లేదా అనేది అయితే మనకు ఐడియా లేదు కదా. సో వాళ్ళది మనం యూజ్ చేయడం వల్ల మనకు స్ట్రైక్స్ అయితే వస్తాయన్నమాట. అది పెద్ద మిస్టేక్, చేయకూడదు అనమాట. సో నేను అలా తెలియకుండా చేసేసిన మిస్టేక్ వల్ల చాలా వీడియోస్ అయితే నేను డిలీట్ చేయాల్సి వచ్చిందనమాట. సో ఇలాగా నేను చేసిన తప్పు మీరు చేయకూడదని చెప్పేసి నేనైతే మీకు చిన్న సజెషన్ ఇద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను. అలాగే లాంగ్ వీడియోస్ కూడా ఏంటంటే, వీలైనంత వరకు లాంగ్ వీడియోస్ మనం 20-30 మినిట్స్ వరకు అయితే పెట్టడానికే ట్రై చేయండి. లాంగ్ వీడియోస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. అలాగే ఏంటంటే ఓన్ వాయిస్ ఓన్ వీడియోసే చేయండి, ఎందుకంటే మ్యూజిక్స్ కూడా ఎక్కువ వాడకండి. అంతలా మనకు మ్యూజిక్స్ వాడుకోవాలంటే వైటీ స్టూడియోలోనే మనకు యూట్యూబ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిందే. వైటీ స్టూడియోలో మనకు లైబ్రరీ అనే ఆప్షన్లో అయితే మ్యూజిక్స్ ఉన్నాయి కదా, అవి మాత్రం మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 100%లో ఒక 60% మన వాయిస్ 30% వరకు అయితే మ్యూజిక్ పెట్టినా ప్రాబ్లం అయితే ఏం ఉండదు. ఎక్కువ శాతం మన ఓన్ వాయిస్ ఉంటేనే మనకు చాలా వరకు ప్లస్. మనకు ఎటువంటి స్ట్రైక్స్ కానీ కమ్యూనిటీ స్ట్రైక్స్ కానీ ఏమీ పడవన్నమాట. ఫ్యూచర్లో ఛానల్కి కూడా ఇబ్బంది కాదనమాట. సో అదొకటి నేను మ్యూజిక్ దగ్గరే కొంచెం అటు ఇటుగా వాడేయడం వల్ల నాకు కొంచెం ప్రాబ్లం అయ్యిద్దేమో అని నేను మొత్తం డిలీట్ చేయాల్సి వచ్చిందనమాట. సో అందుకని మీరు కూడా ఈ తప్పు అయితే చేయకూడదని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకొని మీకైతే ఈ వీడియో చేసి మీకు నాలాగా మీరు ఇబ్బంది పడవద్దని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేశాను. సో ఇంకేంటంటే, మనం ఇప్పటి వరకు వాచ్ టైము ఇంకా సబ్స్క్రైబర్స్ చేయడము మానిటైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం వరకు ఒక ఎత్తు అయితే, ఇప్పటి నుంచి మనకు ఇంకొక ఎత్తు అనమాట. ఏంటంటే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయిన తర్వాత మనకు అప్పటి నుంచి అయితే రెవెన్యూ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అప్పటి నుంచి పడే వ్యూస్కే మనకు కౌంట్ స్టార్ట్ అవుతుంది. ఆ పాత మనకేంటంటే అప్పటి వరకు మనకు ఎన్ని వ్యూస్ అయితే వచ్చున్నాయో, ఒక్కొక్క వీడియోకి ఇంతంత వ్యూస్ అని వచ్చుంటాయి కదా, అవన్నీ ఆ వ్యూస్ ఆ వాచ్ టైం అంతా అదంతా పోతుందన్నమాట. ఎప్పుడైతే మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయిపోయి రివ్యూకి వెళ్ళి వచ్చిన తర్వాత మనకు యాడ్సెన్స్. సో అందుకనైతే నేను చేసిన మిస్టేక్స్ కూడా మీరు చేయొద్దని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేశాను. సో నా ఛానల్ అయితే మానిటైజేషన్కి వెళ్ళిపోయింది, రివ్యూ అయిపోయింది, మొత్తం అప్లై చేసేసాను. ఇంకా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అవి అయితే యాడ్ చేసేది ఉంది. సో నాలాగా మీరైతే ఇబ్బంది పడొద్దు, ఈ షార్ట్స్కి కానీ వీటికి మ్యూజిక్స్ అవి వాడి ఇబ్బంది పడొద్దని చెప్పి నేనైతే ఈ వీడియో చేశాను. సో మీరు కూడా నాలాగే త్వరగా ఎలిజిబుల్ అయిపోయి యూట్యూబ్ నుంచి రెవెన్యూ సంపాదించాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నాలాగే వీడియోస్ అవి చేసే వాళ్ళకైతే నేను ఈ చిన్న సజెషన్ అయితే ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేశానన్నమాట. ఈ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరైతే ఇప్పటి వరకు నాకు ఎలా అయితే సపోర్ట్ చేసుకుంటూ వచ్చారో అలాగే ఇకపై కూడా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలనే కోరుకుంటున్నాను అనమాట. మీరు సపోర్ట్ చేస్తేనే మేము కూడా ఇంకా ముందుకు వెళ్ళగలం, బూస్టప్ అవుతాము, ఇంకా వీడియోస్ చేయాలి పెట్టాలి అని అయితే మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. సో అందుకని రిక్వెస్ట్ చేసి చెప్తున్నాము, ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి.
ఏమన్నా వీడియోస్కి సంబంధించి ఏదైనా వీడియో, నేను ఎక్కువ వ్లాగ్స్, టెంపుల్ వీడియోస్ అవన్నీ చేస్తూ ఉంటాను అనమాట, షాపింగ్స్ అని. సో డైలీ వ్లాగ్స్ లాగా ఇంట్లో ఏంటి పిల్లలు అన్నీ చేస్తానన్నమాట. సో ఏదైనా వీడియో కావాలి అనుకున్నా సరే కామెంట్ అయితే పెట్టండి. సో మానిటైజేషన్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఒకసారి అయితే నన్ను కామెంట్లో అయితే అడగండి, నేను వీలైతే చెప్తాను. సో ఇదండి ఈరోజు ఈ వీడియో. మీతో అయితే ఇది షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో పెడుతున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్ అండి. త్వరగా రెవెన్యూ ఫస్ట్ పేమెంట్ అయితే రావాలని అయితే కోరుకోండి, నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడితో బాయ్ అండి. బాయ్ అండి.